సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల నూతన భవనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇక నుంచి విద్యార్థుల కష్టాలు తీరుతాయన్నారు. స్కూల్లో నీళ్లు నిలుస్తున్నాయనే ఫిర్యాదు రావద్దని సూచించారు. విద్యార్థులు మన పిల్లలు అనుకొని వారికి ఉజ్వల భవిష్యత్ అందేలా తీర్చిదిద్దాలని అధ్యాపకులకు సూచించారు. కష్టపడితేనే గమ్యం చేరుతామని బుర్రా వెంకటేశం, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషనర్ రామకృష్ణ కూడా గురుకులాల్లో చదివి వచ్చిన వారే అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మొత్తం తెలంగాణలో 1029 గురుకులాలు ఉన్నాయి. దాదాపు 3000 పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఉన్నాయి. ప్రతి జాగల మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా ఎందుకంటే జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో పాము ఘాటుతోటి 2 పిల్లలు చనిపోయారు. దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతో పని చేయించద్దు. ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి. అవసరమైతే ఫ్రూట్ బేరింగ్ అంటే పండ్ల చెట్లు కావచ్చు, కళ్యాణ చెట్లు కావచ్చు, ఎటైనా కొద్దిగా వాస్తు మూలకు 4 చింత చెట్లు పెడితే చింతపండు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అటువంటి పరిస్థితి కళ్యామాకు కానీ, జామకాయలు కానీ, ఉసురుగాయలు కానీ ఇట్లా కొంత ఉపయోగపడేటువంటి మొక్కలు నాటితే మీ అందరికి కూడా మునగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖాళీ జాగా బాగా ఉంది కాబట్టి నేను అందులో కూడా ఇంజనీర్ గారు, కాంట్రాక్టర్ గారు మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళందరూ సహకరిస్తారు. లేదా టీచర్లు, పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక మొక్క పెడుతున్నామని 237 ప్లస్ 29 దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉండేవారు. 4 కలిపి ఈ ప్రిన్సెస్ లో 300 50 మునుగ, 50 నిమ్మ, 50 జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్లయితే అవే మనందరికీ కూడా ఉపయోగపడతాయి. కళ్యాణ చెట్ల కింద వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అవన్నీ మనందరికి ఉపయోగపడతాయని మాట మనం చేస్తూ అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే గమ్యాన్ని చేరొచ్చు. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు కానీ, ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ, తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులు